హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి వెండి ప్రతిమలు ఉంటాయి కదండి, అవి ఎలా క్లీన్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. అంతేకాకుండా మన దగ్గర వెండి పూజా సామాగ్రి ఉంటుంది కదండి, అవన్నీ కూడా ఎలా క్లీన్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే మనం వెండి ప్రతిమలైనా వెండి పూజా సామాగ్రినైనా సరే అండి, ఏదైనా సరే అండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేయొచ్చండి. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి బిఫోర్ అండి, ఇవి ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉన్నాయండి వెండి ప్రతిమలు. వెండి పూజా సామాగ్రి అయితే క్లీన్ చేయకముందు అయితే ఇలా ఉన్నాయండి. క్లీన్ చేశాక చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. ఇవి ఇప్పటివి కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ అండి. డైలీ యూజ్ చేసినా కూడా చాలా ఇయర్స్ బ్యాక్ అండి. మనం ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేస్తాము, పెట్టేస్తాం కదండి దేవుడి రూమ్లో. ఇలా అయిపోయాయండి, చాలా ఇయర్స్ అయిపోయాయి కాబట్టి ఇలా అయిపోయాయండి. ఈరోజు అయితే నేను క్లీన్ చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎలా ఉన్నాయి అనేది. నేను మీకైతే బిఫోర్ ఎలా ఉన్నాయి అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉన్నాయండి. ఆఫ్టర్ క్లీనింగ్ చూస్తారు కదండి, చూసి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక బౌల్ అయినా ఏదైనా మనం ఒక గిన్నె మాదిరి తీసుకోవాలంటే నేను ఒక బౌల్ తీసుకున్నాను చూడండి. దాంట్లో వచ్చేసరికి కోల్గేట్ పేస్ట్ అనేది వేసానండి. చూడండి, మనం తీసుకునే ప్రతిమల్ని బట్టి, మనం తీసుకునే ఐటమ్స్ని బట్టి మనం వేసుకోవాలండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసానండి. తర్వాత వచ్చేసరికి వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మనం వెనిగర్ బేకింగ్ సోడా అనేది వేసాము అని అంటే అప్పుడే రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, క్లీనింగ్కి అయితే వెనిగర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కటి తెచ్చుకున్నామంటే మనం ఏదైనా క్లీన్ చేసుకునే దానికైతే యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా అయితే మనం వేసుకున్న తర్వాత స్పూన్ తోటి అయితే బాగా కలిపేసుకోవాలండి. చూడండి, తర్వాత వచ్చేసరికి మనం యూజ్ చేయని బ్రష్ కొత్తది ఉంటుంది కదండి, మనం దేవుని ప్రతిమలు కడుగుతున్నాం కాబట్టి యూజ్ చేయింది కొత్తది అయితే తీసుకోవాలండి. నేనైతే కొత్తది టూత్ బ్రష్ అయితే తీసుకున్నానండి. ఎందుకోసము అని అంటే ప్రతిమలు ఉన్నాయి కదండి, అవన్నీ చూసారు కదండి, ఇవి లోపలికి క్లీన్ చేయాలి అని అంటే మనకు బ్రష్ అయితే క్లీన్ చేసేదానికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి లోపలికి క్లీన్ చేసేదానికి, డీప్ క్లీన్ అనేది చేసేదానికి ఉపయోగపడుతుందండి. అందుకోసమని నేను బ్రష్ అయితే తీసుకున్నానండి. చూసారు కదండి ఎలా ఉంది అనేది. జస్ట్ ఆ లిక్విడ్ అనేది తీసుకొని బ్రష్కి అయితే క్లీన్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నిటిని అయితే జస్ట్ అలా క్లీన్ చేసేసి పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత వాటర్తో అయితే క్లీన్ చేద్దామండి. ఉండే వాటన్నిటికీ ఒక్కసారి అయితే మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది అప్లై చేస్తున్నానండి. మొత్తం ప్రతిమలకి, పూజా సామాగ్రికి అన్నిటికీ నేనైతే అప్లై చేసి పెడుతున్నానండి. చూడండి, మనకేం అప్లై చేసి అలానే ఒక 15 మినిట్స్ పెట్టాలి అలా ఏం లేదండి. జస్ట్ అప్లై చేసుకొని మిగతావన్నీ అప్లై చేసుకునేంత వరకు ఉంచుకుంటే చాలండి. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే అప్లై చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి, చాలా బాగా క్లీన్ అయిందండి. మనం ఏం వేయలేదండి, ఓన్లీ బేకింగ్ సోడా, వెనిగర్ అనేది, కోల్గేట్ పేస్ట్ అనేది వేసామండి. వేసి క్లీన్ చేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ అయితే మనం అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత నేను వాటర్తో అయితే క్లీన్ చేస్తానండి. అన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే వెండి పూజ సామాగ్రి ఉంటుందండి కదండి, మనం దీపాలు అనేవి పెట్టుకుంటాం కదండి డైలీ. వాటిని అయితే ఇప్పుడైతే నేను ఆ లిక్విడ్ అనేది పట్టించేసి క్లీన్ చేసేది చూపిస్తున్నానండి. చూడండి, ఎంత నీట్గా, ఎంత తెల్లగా, మనం కొత్త వాటిలాగా అయిపోతాయండి. మనం కొత్తగా కొన్నప్పుడు దీపాలు అనేవి ఎలా ఉంటాయో మనం క్లీన్ చేసాక కూడా అంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి, నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను మీ ముందే చూపిస్తున్నాను చూడండి. అందుకోసమని నేను ఇక్కడే క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఎంత కొత్త వాటి మాదిరి అయిపోయాయో చూసారు కదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెడుతున్నానండి. నేను జస్ట్ ఆ లిక్విడ్ అనేది అప్లై చేసి క్లీన్ చేశానండి, అంతే. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మనము వెండి ప్రతిమలు ఉంటాయి కదండి, వాటికైతే మనం అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి వాటర్లో అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, వాటర్లో అయితే క్లీన్ చేసి చూపిస్తాను ఎలా క్లీన్ అయిందో. అదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ అయింది కదండి. మళ్ళీ వచ్చేసరికి మనం ఇంకొంచెం క్లీన్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా మారాయో చూసారు కదండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ అయిందండి. మళ్ళీ మన దగ్గర కోల్గేట్ పౌడర్ ఉంటే ఆ పౌడర్ యూస్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత
చూడండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసి అయితే ఫస్ట్ పెడదామండి, తర్వాత నేను చెప్తానండి ఏం చేయాలి అనేది. చూడండి నా దగ్గర నేనైతే కోల్గేట్ పౌడర్ కోసం ట్రై చేశానండి, నాకైతే ఇంటి దగ్గర ఏ షాపులో దొరకలేదండి. అందుకోసమని నేనైతే పీతాంబరి అనేది యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర కోల్గేట్ పౌడర్ ఉంటే మాత్రం తప్పకుండా దాంతో అయితే క్లీన్ చేయండి. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి పీతాంబరి అయితే యూజ్ చేస్తున్నానండి. పీతాంబరి యూజ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా క్లీన్ అయిందండి. ఫస్ట్ ఎంత నల్లగా ఉన్నాయో చూసారు కదండి. తర్వాత మనం లిక్విడ్ అనేది తయారు చేసుకున్న తర్వాత కొంచెంగా క్లీన్ అయింది కదండి. ఇప్పుడు పీతాంబరి అనేది అప్లై చేసిన తర్వాత క్లీన్ అయిన తర్వాత చూడండి చాలా బాగా క్లీన్ అయిందండి. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిందండి. మీ దగ్గర పౌడర్ ఉంటే మాత్రం పౌడర్ అనేది యూజ్ చేసుకోండి, బాగా క్లీన్ అవుతుందండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను మీకు ఇది యూజ్ చేసి చూపిస్తున్నానండి. ఎంత బాగా క్లీన్ అయింది అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగా క్లీన్ అయిందండి. మనం బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్ ఎక్కడా మిస్ అవ్వకుండా అయితే క్లీన్ చేయొచ్చండి. చూడండి ఈ విధంగా పీతాంబరి పౌడర్ అయితే మొత్తంగా అప్లై చేస్తున్నానండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి. చాలా మంచి మంచి టిప్స్, రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి ప్లేలిస్ట్లో అయితే చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే తప్పకుండా చేస్తానండి. ఈ విధంగా అయితే మొత్తం పీతాంబరి అనేది ప్రతిమలకి, పూజా సామాగ్రికి అన్నిటికీ అయితే నేను అప్లై చేస్తున్నానండి. అప్లై చేశాక నేను క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదండి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ లేదంటే ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం త్వరగానే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా చాలా బాగా అయితే క్లీన్ అయ్యాయండి. మొత్తం క్లీన్ అయ్యాకైతే చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరైతే వెండి ప్రతిమలు కానీ వెండి పూజా సామాగ్రి కానీ ఎలా క్లీన్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్స్ చదివే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి. నేను కూడా చూస్తానండి. నెక్స్ట్ టైం మీరు చెప్పిన విధంగా కూడా నేను ట్రై చేస్తానండి. ఈ విధంగా అయితే నేను అప్లై చేస్తున్నానండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా అయితే మనం మొత్తంగా అయితే అప్లై చేసుకోవాలండి. ఇదైతే చాలా ఇయర్స్ అయిపోయిందండి, అందుకోసమనే చూసారు కదండి ఎంత నల్లగా ఉందో. లోపల అనేది కింద అనేది చాలా చిన్నగా ఉంటుందండి. అది క్లీన్ చేసేదానికి కూడా కొంచెం ఇబ్బందేనండి. అయినా కూడా క్లీన్ చేసామండి. క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది, నీట్గా క్లీన్ అయింది, ఎలా ఉంది అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి వాటర్ తోటి అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూసారు కదండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ దగ్గర పౌడర్ ఉంటే మాత్రం పౌడరే వాడండి. చూడండి ఈ విధంగా అయితే ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి. చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి. అన్నీ చూడండి ఇంతకుముందు బిఫోర్ ఎలా ఉందో నేను మీకు చూపించాను కదండి. ఫస్ట్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందో చూసారు కదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా మన వెండి ప్రతిమలైన వెండి పూజా సామాగ్రి అయినా సరే అండి చాలా నీట్గా అయితే ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. చూడండి కొత్త వాటి మాదిరి ఎలా అయిపోయాయో చూసారు కదండి. ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యాయో, చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యాయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.